హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిదర్ ఆర్ కేసెస్ చూద్దాము. అలానే నేను పాజిటివ్ స్టేట్మెంట్స్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియో లాగా చేసి ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకసారి అవి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అసలు ఎయిదర్ ఆర్ కేస్ అనేది సిలాయిజమ్స్లో ఎప్పుడు వస్తుంది, దాన్ని ఎలా కనిపెట్టాలో డీటెయిల్గా చెప్తాను చూడండి. ఎయిదర్ ఆర్ కేస్ అనేది టోటల్గా 3 స్టెప్స్ ఉంటాయి అది కనుక్కోవడానికి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అక్కడ కన్క్లూజన్స్లో బోత్ ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఉండాలి. కన్క్లూజన్ 1లో సేమ్ ఉండాలి, అలానే కన్క్లూజన్ 2లో కూడా సేమ్ ఉండాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి 2 కన్క్లూజన్స్ ఉంటే ఆ 2 కన్క్లూజన్స్ రాంగ్ అవ్వాలి. కన్క్లూజన్ 1 రాంగ్ అవ్వాలి, అలానే కన్క్లూజన్ 2 కూడా. బోత్ కన్క్లూజన్ 2 రాంగ్ అయితే అది స్టెప్ 2. ఇప్పుడు మనం స్టెప్ 3 చూద్దాం. స్టెప్ 3 ఏంటంటే కన్క్లూజన్స్ 2 కాంప్లిమెంటరీ పెయిర్స్ అయి ఉండాలి. అసలు కాంప్లిమెంటరీ పెయిర్స్ అంటే ఏంటి, దాని గురించి కొంచెం నీట్గా తెలుసుకుందాము. కాంప్లిమెంటరీ పెయిర్స్ అంటే ఏంటి అంటే అవి ఒక పాజిటివ్ కన్క్లూజన్, ఇంకోటి నెగిటివ్ కన్క్లూజన్, రెండు ఒకటే కన్క్లూజన్స్లో ఉన్నాయి అంటే అవి కాంప్లిమెంటరీ పెయిర్స్. అవి ఏమీ లేదు, టోటల్గా 3 టైప్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ కదా. ఒకటోటి నీట్గా చూద్దాము. ఫస్ట్ కాంప్లిమెంటరీ పెయిర్ వచ్చేసి సమ్ అండ్ నో. అలానే సెకండ్ కాంప్లిమెంటరీ పెయిర్ వచ్చేసి ఆల్ అండ్ సమ్ నాట్. అలానే థర్డ్ కాంప్లిమెంటరీ పెయిర్ ఏంటి అంటే సమ్ అండ్ సమ్ నాట్. ఈ 3 కాంప్లిమెంటరీ పెయిర్స్ అనమాట. మనం ఈ 3 ఎక్కడైనా కన్క్లూజన్స్లో ఉన్నాయి అంటే ఇవి కాంప్లిమెంటరీ పెయిర్స్ అని చూసి దాన్ని ఎయిదర్ ఆర్ కేసు డిసైడ్ చేస్తామన్నమాట. ఈ కాంప్లిమెంటరీ పెయిర్స్ వచ్చేసి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి అని మీకు అనిపిస్తే ఎయిదర్ ఆర్ కేస్ అనేది ఒక గుడ్డి గుర్తులాగా చెప్తాను. చాలా సింపుల్గా చేసేయచ్చు ఎగ్జామ్స్లో. ఒకసారి చూడండి. మనం ఫస్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నామంటే ఎలిమెంట్స్ అనేవి కన్క్లూజన్స్లో సేమ్గా ఉండాలి అని చెప్పుకున్నాము. ఇప్పుడు స్టెప్ 2 వచ్చేసి కాంప్లిమెంటరీ పెయిర్స్ ఇవన్నీ ఏమీ లేకుండా ఎలా చేయాలి అంటే కన్క్లూజన్లో ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్, ఇంకొకటి కన్క్లూజన్లో సెకండ్ది నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉంటే ఆ 2 రాంగ్ అయినాయి అనుకో, అప్పుడు అది ఖచ్చితంగా ఎయిదర్ ఆర్ కేస్ అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు నేను మీకు ఎయిదర్ ఆర్ కాన్సెప్ట్ గురించి ఇంకా క్లారిటీ తెప్పించడం కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని దాన్ని సాల్వ్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్కటి ఒకసారి చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇచ్చారు. ఇక్కడ కన్క్లూజన్స్లో చూడండి, మనకు ఫస్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నాము, సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి అన్నాము కన్క్లూజన్ 1 అండ్ 2లో. అక్కడ ఏసీ కన్క్లూజన్ 1లో, కన్క్లూజన్ 2లో కూడా ఏసీ ఉంది. అది కాక ఇవి ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్, ఇంకోటి నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఇవి కాంప్లిమెంటరీ పెయిర్స్ కూడా. మీకు కాంప్లిమెంటరీ పెయిర్స్ చెప్పాను కదా, ఆల్ సమ్ నాట్. కాబట్టి ఇవి కాంప్లిమెంటరీ పెయిర్స్ కూడా అయిపోయాయి. కాబట్టి ఇది మనం 90% ఎయిదర్ ఆర్ కేస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం 2 కన్క్లూజన్ రాంగ్ అయితే ఇది 100% ఎయిదర్ ఆర్ కేస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం బేసిక్ డయాగ్రామ్ చూద్దాము. ఒకసారి చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆల్ ఏఆర్ బి అని ఇచ్చారు. సెకండ్ స్టేట్మెంట్ సమ్ బిఆర్ సి. అన్ని ఏలు బీస్ అంట, కొన్ని బీస్ సి అంట. ఇప్పుడు మనం దీని బేసిక్ డయాగ్రామ్ చూద్దాం. చూడండి. ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాము. ఫస్ట్ కన్క్లూజన్ వచ్చేసి ఆల్ ఏఆర్ సి అంటున్నాడు, అన్ని ఏలు సి అంటున్నాడు. అసలు సికి ఏకి కనెక్షనే లేదు కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ వచ్చేసి తప్పు. సెకండ్ కన్క్లూజన్ సమ్ ఏఆర్ నాట్ సి అంటున్నాడు, కొన్ని ఏలు సి కాదు అంటున్నాడు. అసలు సికి ఏకి నో రిలేషనే లేదు ఇక్కడ కాబట్టి అది కరెక్ట్ కాదు, అంటే తప్పు. కన్క్లూజన్ 1 తప్పు, కన్క్లూజన్ 2 తప్పు. అంటే ఇది ఖచ్చితంగా 100% ఎయిదర్ ఆర్ కేస్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇచ్చారు. కన్క్లూజన్లో చూడండి సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కన్క్లూజన్ 1 అండ్ 2లో. అలానే ఈ ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్, ఇంకొకటి నెగిటివ్ స్టేట్మెంట్. సమ్ నాట్ ఉంది కాబట్టి ఇవి ఖచ్చితంగా కాంప్లిమెంటరీ పెయిర్స్. కాంప్లిమెంటరీ పెయిర్స్ వచ్చేసాయి, అలానే సేమ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం బేసిక్ డయాగ్రామ్ చూద్దాము. అవి 2 తప్పు అయితే ఇది 100% ఎయిదర్ ఆర్ కేస్.
స్టేట్మెంట్స్ చూద్దాము ఇప్పుడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఆల్ ఏ ఆర్ బి. సెకండ్ స్టేట్మెంట్ సమ్ బి ఆర్ సి. అన్ని ఏలు బి అంటున్నాడు, కొన్ని బిలు సి అంటున్నాడు. ఇప్పుడు దాని బేసిక్ డయాగ్రామ్ చూడండి. ఇది ఆ స్టేట్మెంట్స్ యొక్క బేసిక్ డయాగ్రామ్. ఇప్పుడు కంక్లూజన్స్ చూద్దాము. ఫస్ట్ కంక్లూజన్ సమ్ ఏ ఆర్ సి అంటున్నాడు, కొన్ని ఏలు సి అంటున్నాడు. అసలు ఏకి సికి ఏ కనెక్షన్ లేదు కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ వచ్చేసి తప్పు. సెకండ్ కన్క్లూజన్ సమ్ ఏ ఆర్ నాట్ సి అంటున్నాడు, ఏకి సికి అసలు నో రిలేషనే లేదు కానీ వాడు అక్కడ సమ్ నాట్ రిలేషన్ చెప్తున్నాడు కాబట్టి అది కూడా తప్పు. సెకండ్ కన్క్లూజన్ కూడా తప్పు. దీనికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఎయిదర్ కన్క్లూజన్ 1 ఆర్ 2 ఫాలోస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇచ్చారు. ఇక్కడ కన్క్లూజన్స్లో చూడండి, ఫస్ట్ కన్క్లూజన్లో ఎలిమెంట్స్ వచ్చేసి ఏసీ ఉన్నాయి, సెకండ్ కన్క్లూజన్లో ఎలిమెంట్స్ కూడా ఏసీ ఉన్నాయి, సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ స్టెప్ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం కాంప్లిమెంటరీ పేర్స్ కూడా, అవి ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్ ఇంకోటి నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి అవి కాంప్లిమెంటరీ పేర్స్ కూడా. ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ చూద్దాము, బేసిక్ డయాగ్రామ్ వేసుకుందాము. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి సమ్ ఏ ఆర్ బి, కొన్ని ఏలు బి అంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్ నో బి ఈజ్ సి, ఏ బి సి కాదు అంటున్నాడు కాబట్టి ఇప్పుడు దాని బేసిక్ డయాగ్రామ్ తీసుకుందాము. ఇది ఆ స్టేట్మెంట్స్ యొక్క బేసిక్ డయాగ్రామ్. ఇప్పుడు కన్క్లూజన్స్ ఇచ్చారు. ఫస్ట్ కన్క్లూజన్ చూద్దాము. ఫస్ట్ కన్క్లూజన్ ఏంటంటే సమ్ ఏ ఆర్ సి అంటున్నాడు, కొన్ని ఏలు సి అంటున్నాడు. అసలు సికి ఏకి ఏ రిలేషన్ లేదు కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ తప్పు. సెకండ్ కన్క్లూజన్ నో ఏ ఈజ్ సి అంటున్నాడు, నో ఏ ఈజ్ సి అంటున్నాడు. ఇక్కడ బికి సికి ఒక్కటే నో రిలేషన్ ఉంది, ఏకి సికి నో రిలేషన్ లేదు. అదే ఒకవేళ సమ్ ఏ ఆర్ నాట్ సి అంటే అప్పుడు కరెక్ట్ అయ్యేది, కానీ ఇక్కడ నో ఏ ఈజ్ సి అంటున్నాడు, ఏఏసి ఏ మొత్తం సి కాదు అంటున్నాడు కాబట్టి తప్పు. ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఎయిదర్ కన్క్లూజన్ 1 ఆర్ 2 ఫాలోస్. ఎగ్జామ్స్లో మనం కొన్ని వర్డ్స్ మనకు డిఫరెంట్గా అనిపించేసరికి మనం ఆ క్వశ్చన్స్ని వదిలేస్తుంటాము, కానీ ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మీనింగ్ ఇక్కడ నేను డిస్కస్ చేశాను చూడండి. ఇక్కడ అట్లీస్ట్ అన్నా, సెవరల్ అన్నా, మోస్ట్లీ అన్నా, మెనీ, ఇఫ్ యూ, జనరల్లీ, ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా సమ్ అనే అర్థం. క్వశ్చన్స్లో ఇలా వస్తే మనం సమ్ అనుకొని బేసిక్ డయాగ్రామ్ గీసుకోవాలి. అలానే ఈచ్, ఎవ్రీ, ఎనీ ఇవి క్వశ్చన్స్లో కనిపిస్తే దాన్ని ఆల్ అని మనం బేసిక్ డయాగ్రామ్ వేసుకోవాలి. మనకి ఎక్కడైనా సరే ఇట్లాంటి వర్డ్స్ వస్తే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ పదాలకి సపరేట్ ఆల్టర్నేట్ వర్డ్ సమ్ కానీ ఆల్ కానీ వేసుకొని బేసిక్ డయాగ్రామ్స్ వేసుకొని మనం స్టేట్మెంట్స్ వాడుతూ కన్క్లూజన్స్ ఆన్సర్ చేయాలి. ఈ వీడియోతో మీకు ఎయిదర్ ఆర్ కేస్ అనేది ఒక క్లారిటీ వచ్చింది అని నేను భావిస్తున్నాను. అలానే మనం నెక్స్ట్ వీడియోస్లో ఓన్లీ ఎ ఫ్యూ మోడల్ చూద్దాము, అలానే ఓన్లీ మోడల్ చూద్దాము, అండ్ ఆ తర్వాత వీడియోస్లో పాసిబిలిటీ కేసెస్ కూడా చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు ఇలానే రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.